State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ రోజు ప్రచారంలో భాగంగా తనైతే మొదటగా పిఠాపురంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చికి వచ్చి రావడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసిన అనంతరం ఇలా పొన్నాడ బషీర్ బేబీ తీర్థ ఏదైతే దర్గా ఉందో దర్గాకి అయితే వెళుతున్న మార్గం అలా మాదాపురం నుంచి ఇలా నాగులపల్లి మార్గం ఏదైతుందో ఇసుకపల్లి మధ్యలో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయల వ్యాపారం వద్ద అయితే పవన్ కళ్యాణ్ ఆగారు. అతను ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆగి కొబ్బరికాయల వ్యాపారితో సరదాగా ముచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కొబ్బరికాయల వ్యాపారి పవన్ కళ్యాణ్తో ఏమని మాట్లాడారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చారు, ఎలా వెళ్తుంటే ప్రచారంలో వెళ్తున్నారు, మీ దగ్గర ఆగి కూర్చున్నారు. సడన్గా ఆయన కారు వెళ్తుండగా చూసారా ఆగారా? లేదండి, మామూలు చూసారండి, చూసి ఆగారండి. అయితే కొబ్బరికాయ ఇచ్చానండి, కొబ్బరికాయ తాగారండి. తాగిన తర్వాత కూర్చున్నారండి. ఏంటండి బాబులో ఉన్నారు, ఇలా ఉన్నాను బాబు, ఇలా ఉన్నాయండి చెప్తే ఓట్ల కోసం వీటి కోసం అలాంటివి ఏం అడగలేదండి, ఏం అడగలేదండి. ఓటు వేయండి, ఇలా చేయండి ఏం అడగలేదండి. ఆయన కూర్చోవడం సంతోషం కదండి, ఆయన రావడమే కొంత మాకు బాగా ఆనందం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటన్నారండి, ఏంటంటే నువ్వు కుర్చీలో కూర్చోద్దు, నువ్వు కింద కూర్చోతాను, నువ్వు కుర్చీలో కూర్చో అన్నారండి. నేను లేగలేదు, ఇంకా నేను కూర్చున్నాను కుర్చీలోనే, ఆయన కింద పట్టున్నారు. అదండి ఎలా చెప్తుంది. పవన్ కళ్యాణ్ అలా వెళ్ళిపోతాడు, వస్తున్నారని తెలిసే ముందు మీకు పవన్ కళ్యాణ్ అలాగా వెళ్తాను, బళ్ళు వెళ్తున్నాయండి, మామూలుగా వెళ్తున్నాయి కదండి, వెళ్తున్నాయి అనుకుంటాం తప్ప. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుడికాడ ఉన్నారని మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే వస్తున్నారు అనుకుంటే సర్లే వస్తారా అని, మనకి ఇక్కడ ఆగరు కదా అనుకున్నానండి. అంతే కదండి, అంతే ఆగిందండి. ఇలాగ ఉన్నానండి, కాయలు కూడా మీకు చూసి ఉంటుంది దాంట్లోనే, ఇలాగ ఉన్నానండి. అది నుంచి ఆయన రావడం సంతోషం అయిపోయింది అందరికి, మాకు అంతే చెప్పండి. అలాంటి మహానుభావుడు రావడం మనకు సంతోషమే కదండి. అదండి అదే మాట్లాడారు, ఇంకా ఏమేమి మాట్లాడారు అంతేనా? అండి మేము మాట్లాడలేదండి, మామూలుగా మాట్లాడి బాబు ఇలా ఉందండి బాగున్నాను అంతే. అందులోకి మన ఎంపీ గారు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ వచ్చారండి. ఆయన వచ్చి ఆయన మా పక్కన తీసుకుని రాసుకోన్నారండి. చూడు మన పేరు రాసుకో, ఆయన పేరు అన్నారండి, పేరు రాసుకున్నారండి, ఆయన రాసుకున్నారు. అదండి. కొబ్బరి బొండ ఎన్ని కాయలు ఇచ్చావు పవన్ కళ్యాణ్? ఇచ్చానండి, ఆయన పేరు ఒక కాయ చాలు అన్నారండి, ఒక చాలు అన్నారండి. డబ్బులు ఇచ్చారా కాయకి? 400 ఇచ్చారండి. ఆయనండి ఎవరో ఉదయ్ గారు ఇచ్చారండి. వెనకాల గబ్బు ఇక్కడ బిడ్డ వెళ్ళిపోయారండి. 400 అన్న సర్లే తీసుకున్నాను, నేను వద్దన్నానండి. అలా కదా ఉంచు, దానికి ఏమన్నా. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? తెలుసండి, తెలుసండి. మరి నెగ్గుతారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో? చాలా సంతోషం అండి, చాలా సంతోషం గెలుతాం అనుకుంటున్నామండి. అందరూ ఎంతోమంది నెగ్గారు కదండి, మరి ఈయన కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదండి, సంతోషం ఉందండి. అదండి. అంటే ఇప్పుడు వైసీపీ పక్కన ఓడించేస్తాం ఏదో విధంగా అంటున్నారు, నిజంగా కదండి. ఇది మామూలుగా 2 పోటీలు అంతే ఏదో ఎలాగా ఉంటుంది కదండి. అంటే మనకి ఉదాహరణగా ఆయన వస్తే బాగుంటుందని ఉందండి. వస్తే బాగుంటుంది అంటే బయట నుంచి ఉండరు, మనకు అందుబాటులో ఉండరంటారు. మరి అందుబాటులో ఉన్నాక అందరూ అంటున్నారండి, అందరూ అందుబాటులో ఉండరు కదండి, ఎవరు అందుబాటులో ఉంటారు కదండి. ఏళ్ళ మామూలుగా మనం ఓట్లు వేసిన తర్వాత అందరూ ఉంటారు, తర్వాత ఉంటారు కదండి. అదండి. ఇప్పుడు అలా కదంటే ఇప్పుడు పక్కనేమో వంగ గీత లోకల్గా ఉన్నాను, గతంలో గెలిచాను, మళ్ళీ మీ నియోజక ప్రజల్లో ఉంటానంటుంది. మరి పక్కన పవన్ కళ్యాణ్ మరి ఎలా ఇదవుతారండి? ఒకసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నామండి, అంత 2 చోట్ల గతంలో పోటీ చేసి ఓడిపోయారు, మరి పిఠాపురంలో గెలుస్తారండి. అవకాశం 2 సార్లు అక్కడ ఓడిపోయినది మనకి వెళ్తే మనకి ఇల్లు ఉంటుంది కదండి. ఆయన ఎవరి సొమ్ము తెల్లదు కదండి, మామూలుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒకసారి వేసారు, దీనివల్ల బతకాలని లేదు కదండి, ఉన్నారు కదండి. దాని గురించి అభిమానం మీద చూద్దాం అనుకుంటున్నాం. చాలా ఆనందంగా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కంపల్సరీ కలుస్తామండి. అదే పవన్ కళ్యాణ్ అయితే లైట్గా పొన్నాడ వెళ్తుండగా ఉన్నటువంటి నాగులపల్లి గ్రామంలోనే ఇక కొబ్బరికాయల వ్యాపారిని అనేది అడగడం జరిగింది. కొబ్బరి వ్యాపారితో మాట్లాడారు, కొబ్బరి బొండం కూడా ఇచ్చుకుని ఇక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తాం. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనుకున్నాను, కానీ సడన్గా ఆ కొబ్బరికాయల వ్యాపారికి అయితే పవన్ కళ్యాణ్ రావడంతో షాక్ గురైన పరిస్థితి. అతను ఆ సమయంలో ఏం మాట్లాడుతానో నాకే అర్థం కాలేదు. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలిపించి తీరాలి, ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఆయన చాలా మంచిగా మానవతంగా మాట్లాడారు, ఆయన గెలిపించి తీరదాం, ఒకసారి ఇద్దాం అవకాశం అని చెప్పేసి ఈ కొబ్బరికాయల వ్యాపారం అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఆయన ప్రచార శైలి అయితే ఈ విధంగా సడన్గా రావడం, అతను అయితే ఎక్కడ ప్రతి చోట కూడా ఆగడం, అందరిని కూడా మాట్లాడడం, వాళ్ళతో పలకరించి పవన్ కళ్యాణ్ అయితే ఆ రోజైతే అందరితో కూడా సరదాగా గడిపిన పరిస్థితి ప్రధానంగా ఉంది. పొన్నడలో కూడా ఏ విధంగా అతను ప్రచారం చేశారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.